హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అందుతాయి. మరి గుండె నిండా గుడి గంటల సీరియల్లోకి వెళ్దామా? ఇక అరుణ్ అయితే సుమతిని కలిసి ఇలా మాట్లాడతారు. నేనైతే మీ గురించి ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తూ ఉన్నాను. మీ మనసులో ఉన్న మాట చెప్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ దయచేసి నాకు మాత్రం నిరాశ జరుగుతుంది. మీ మనసులో ఉన్న ఉద్దేశం ఏంటి చెప్పండి అని అరుణ్ అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు అంటుంది, నా మనసులో ఉన్న ఉద్దేశం ఏంటో కాదు, మీరు మంచివాళ్ళు, మీకు భార్య అవ్వడానికి అదృష్టం అనేది ఉండాలి, నాకు బాధ్యతలు అనేవి ఉన్నాయండి. కానీ ఇప్పుడు మీరు ఇలా చెప్తున్నారు. కాకుంటే మన పెళ్ళైన తర్వాత ఏదైనా మన ఇద్దరి మధ్యలో తగాదాలు అభ్యంతర భేదాలు వస్తుంటే నేను తట్టుకోలేనండి. అందుకే నేను ఇలా మాట్లాడవలసి వస్తుందని సుమతి మాట్లాడుతూ ఉంటుంది. ఇక వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఈ మాటలు అనేవి బాలు వింటూ ఉంటాడు. వెంటనే గట్టిగా సుమతి అంటూ పిలుస్తూ, ఏంటి సుమతి ఇదంతా? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? వాడితో నీకు అసలు పని ఏంటి? వాడితో పని ఏముంది ఇక్కడ? వాడితో ఏం మాట్లాడుతున్నావు? అసలు వాడితో మాట్లాడవలసిన అవసరం ఏముంది, పని ఏముంది అని బాలు అడుగుతూ ఉంటాడు. వాడు ఎలాంటి వాడు నీకు తెలుసా సుమతి అంటే అనగానే, అది బావా, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నాకు ఒకరు హెల్ప్ చేశారని చెప్పాను కదా, అతను ఇతనే అని చెప్తూ ఉంటాను. ఏంటి వీడికి సహాయం చేసావా? వాడు చాలా కోపిస్ట్, వాడు వేస్ట్ గాడు, వాడికి చాలా కోపిస్ట్ వాడు, వీడికి నువ్వు సహాయం చేసినావా? అసలు వాడితో మాట్లాడితే నేను ఊరుకోను. అసలు నువ్వు వీడితో మాట్లాడకూడదు. అసలు వీడితో మాటలేంటి? ఫస్ట్ వాడు మంచోడు కాదు అంటే, అది కాదు బావా, తనను నువ్వు అపార్థం చేసుకున్నావు. తను చాలా మంచోడు, తన గురించి నీకు సరిగ్గా తెలియనట్టున్నది బావా అని అంటుంది. ఇక బాలుకి చాలా కోపం వస్తుంది. ఇక అప్పుడు అరుణ్ దగ్గరికి వస్తాడు. నీకు నా మీద కోపం ఉంటే నా పైన తెలుసుకో, నా మీద కోపాన్ని నా ఫ్యామిలీ పైన తీసుకోవాలనుకుంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు సుమతిని ప్రేమిస్తున్నాను అని వెంటబడి చేస్తుంటే నేను ఊరుకునేది లేదు. పెళ్లి వరకు తీసుకొస్తే నేను ఊరుకునేది లేదు. నువ్వు కావాలని మా కుటుంబం పైన పగబట్టి ఏదో ప్లాన్ చేసినట్టున్నావు. ఎట్టి పరిస్థితిలో పెళ్ళి అనేది జరగదు. సుమతికి నీకు పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. నువ్వు ఈ పెళ్లి వంక పెట్టుకొని ఆ ఇల్లును సాధించాలనుకుంటే అసలు విడిచే వదిలిపెట్టే ముచ్చటనే లేదు. నీ ఇంటికి అల్లుని కావచ్చు, కాకుంటే ఇప్పుడు కుటుంబం నాది. ఆ కుటుంబం మంచి చెడ్డలు చూసే బాధ్యత నాది. ఆ కుటుంబం మంచి చెడ్డలు చూసుకునే ఒక పెద్ద కొడుకుగా నేను నిలబడ్డా కాబట్టి ఇక నీకు సుమతికి పెళ్లి జరిగే పరిస్థితే లేదు అని అంటాడు బాలు. ఇక అలా కోపంగా మాట్లాడేసరికి అరుణ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు అంటే సుమతి ఈ బాలుగాడి మరతల అంటే వీడి పెళ్ళ సుమతి అక్కన, అసలు వీళ్ళిద్దరికి నన్ను చూస్తేనే కోపం పట్టరని కోపం ఉంటుంది. అసలు నేను చూస్తేనే నిలువెల్ల కోపం వస్తుంది. అయినా వీళ్ళు నా మీద కోపం ఏంటి? నాకు కూడా వీళ్ళంటే చాలా కోపం. నేను సుమతిని ప్రేమించాను కాబట్టి నేను అసలు ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. నా శత్రువులకు సంబంధించిన మనిషి కాబట్టి తనను వదులుకోవాలా, నేను మర్చిపోవాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోనే ఇక అరుణ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సార్, ఒక అతను ఒక ఆవిడ మెడలో దొంగ వచ్చి గొలుసు లాక్కొని వెళ్ళిపోతుంటాడు, కాపాడండి అని ట్రాఫిక్ పోలీసుగా మనకు కూడా బాధ్యత ఉంటుందని అంటాడు. ఇక అరుణ్ వెళ్ళిపోతాడు. ఇక బాలు కూడా దొంగల్ని పట్టుకోవడానికి వెళ్తాడు. ఇక ఆవిడ కాపాడి బాలుకి క్షమాపణ చెప్తూ ఉంటుంది. ఇంతలో ఆ దొంగ కత్తి తీసుకొచ్చి ఆమె గొంతు పైన పెడతాడు. మీరు ఇక్కడ నుండి వెళ్ళకపోతే ఈమెను చంపేస్తాను, అసలు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి, ఫస్ట్ ఈమె మెడలో ఉన్న నగలని నేను తీసుకోవాలి, లేదంటే ప్రాణాలు తీసేస్తాను, అసలు ఏం జరుగుతుందో తెలియదు అనగానే బాలు అయితే వాడిని పొట్టు కొడతాడు. ఇక అప్పుడు ట్రాఫిక్ పోలీసు, అలా రౌడీ ఈమెను చంపేస్తాను, ఈమె మెడలో ఉన్న నగలన్నీ నేను తీసుకుంటాను, లేకపోతే ప్రాణాలను తీసేస్తాను అని అనగానే బాలు అయితే వాడిని కొడతాడు. ఇక అప్పుడే ట్రాఫిక్ పోలీసు ఒక అమ్మాయిని కాపాడనే విషయం అందరికీ తెలిసిపోతుంది. ఇక మీడియా వాళ్ళు కూడా అందరూ వచ్చేస్తారు. అలా వచ్చేసిన మీడియా వాళ్ళు అరుణ్ని చాలా పొగుడుతూ ఉంటారు. అసలు నీకు ఏ సంబంధం లేకపోయినా ఒక ట్రాఫిక్ పోలీస్ అయి ఉండి కూడా మీరు సమాజం గురించి ఆలోచించి ఒక అమ్మాయిని కాపాడారు. అలా కాపాడడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది.
ఈరోజు మీ ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నాము మేము. అలా మీ ధైర్య సాహసాలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాము. కేవలం మీరు ఒక ట్రాఫిక్ పోలీస్ అయి ఉండి కూడా సమాజం పట్ల ఇంత కేర్ తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రమోషన్ రావాల్సిందే అని అందరూ మీడియా వాళ్ళందరూ అంటారు. ఇక అరుణ్కు వాళ్ళందరూ పోటీ చూసి ఇక అరుణ్కి ప్రమోషన్ వస్తుంది. అప్పుడు వెంటనే బాలు దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, మిమ్మల్ని నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించండి. ఈరోజు నాకు ప్రమోషన్ వచ్చిందంటే అది మీ వల్లనే వచ్చింది. ఆ దొంగను పట్టుకొని వాడిని కొట్టి అప్పచెప్పారు, అదంతా మీరే చేశారు. కాకుంటే మీ వల్ల నాకు పేరు వచ్చి నాకు ప్రమోషన్ వచ్చింది. మీరు ఒక్క మాట కూడా చెప్పలేదు అది మీరు చేసిన అని. అప్పుడే మీ మంచితనం, మీరు ఎంత మంచివారో నాకు అర్థమైంది. మీ వల్లనే నాకు ప్రమోషన్ అనేది వచ్చింది. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను సుమతిని పెళ్లి చేసుకుంటాను, చాలా బాగా చూసుకుంటాను. నేను మీరన్నట్టుగా నేను ఆమెను ఇబ్బంది పెట్టను, కంటికి రెప్పలాగా చూసుకుంటాను. నేను నిజం చెప్తున్నాను. అసలు మీ మరదలని నాకు ఇప్పటి వరకు తెలియదు. తను కూడా నన్ను ఇష్టపడుతుందని అనుకుంటున్నాను. కానీ తన కుటుంబం కోసం మాత్రమే తన మనసులో ఉన్న మాట చెప్పడం లేదు. దయచేసి మీరు ఆ ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యత తీసుకుంటున్నాను అంటున్నారు కాబట్టి మా పెళ్ళిని దగ్గరుండి జరిపించాలి. మీరే మా పెళ్లి బాధ్యత తీసుకొని ఆ ఇంటి పెద్ద కొడుకుగా ఆ ఇంటి బాధ్యత నెరవేర్చండి అని అరుణ్ అంటాడు. ఇప్పుడు ఇలా అంటాడు బాలు, ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్పి నువ్వు మంచివాడిగా మారావు కాబట్టి నేను నిన్ను అర్థం చేసుకుంటాను, తప్పకుండా నీకు సుమతికి పెళ్లి చేస్తాను అని అనగానే ఇక అక్కడున్న సుమతి చాలా హ్యాపీగా ఉంటుంది.